ప్రభునందు మాకు ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభములు వందనములు మీకు తెలియచేస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము 124వ కీర్తన 7వ వచనమును మనము చదువుకుందాం. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. ఈ కీర్తనల గ్రంథాన్ని దావీదు మహారాజు వ్రాస్తూ ఆయన వ్రాస్తూ అంటున్నాడు కదా, పక్షి ఎలాగైతే తప్పించబడిందో మనము ఉరి నుంచి తప్పించబడ్డాము అని మాట్లాడుతూ ఉన్నా. అడవిలో చాలా పక్షులు ఆకాశంలో వాటికున్నటువంటి రెక్కలతో ఎగురుతూ ఆకాశంలో చాలా సంతోషంగా ఆనందంగా విహరిస్తూ ఉంటాయి. అయితే ఇలా ఆకాశంలో విహరిస్తూ ఉన్నటువంటి పక్షులను పట్టుకోవటానికి కొంతమంది వేటగాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ వేటగాళ్ళు పక్షులను పట్టుకుంటూ ఉంటారు అంటే, కొంతమంది వేటగాళ్ళు పక్షులను ఆహారం కోసం వారు వేటాడుతూ ఉంటారు. కొంతమంది వేటగాళ్ళు పక్షులను పట్టుకొని పంజరములలో బంధించటానికి, వాటిని ఒక ఆట వస్తువులుగా ఉంచటానికి వారు పక్షులను వేటాడుతూ ఉంటారు. అయితే ఈ పక్షులను వారు వేటాడేటప్పుడు వాటిని పట్టుకోవటానికి కొన్ని ట్రిక్స్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఆ పక్షులను పట్టుకోవటానికి పక్షులకు తెలియకుండా కొన్ని ఉరులను, కొన్ని వలలను ఏర్పాటు చేసి వాటిలో ఆహారమును ఉంచినప్పుడు ఆ ఆహారము కోసం అక్కడ వారికి వల వేశారు అని, వాటిని పట్టుకోవటానికి ఉరి ఒకటి తయారు చేయబడింది అన్న సంగతి తెలియక ఆ పక్షులు ఆహారము కొరకు వచ్చినప్పుడు ఆ ఉరులలో, ఆ ఉచ్చులలో, ఆ వలలలో పడిపోయి రెక్కలు ఉన్నా కానీ ఎగరలేనటువంటి పరిస్థితిలో అవి ఉండిపోయి ఆ వేటగాళ్ళకు దొరికినప్పుడు ఆ పక్షులను వారు పట్టుకొని కొంతమంది ఆహారము కోసం వాటిని చంపేస్తారు, కొంతమంది వాటిని పట్టుకొని పంజరములలో ఉంచటానికి వాటిని అమ్ముకుంటూ ఉంటారు. ఈ రోజున ప్రభు తన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, దేవుని యొక్క దృష్టిలో మనందరం కూడా లిటిల్ బర్డ్స్, చిన్న చిన్న పక్షులము. మనం దేవుని యొక్క బిడలమైనటువంటి మనము కొన్ని విషయాల్లో అమాయకత్వంగా ఉంటాం. కొన్ని విషయాలలో కొన్ని విషయాలు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో మనము బ్రతుకుతూ ఉంటాం. అయితే వేటగాడైనటువంటి సాతాను మనలను ఎప్పుడు పాడు చేద్దామా అని, మనలను ఎప్పుడు పట్టుకుందామా అని, మనలను ఎప్పుడు నిర్మూలన చేద్దామా అని మన కొరకు వాడు కొన్ని ఉరులు, వలలు తయారు చేసి ఉంచుతూ ఉంటాడు. వాడు ఆలోచన ఏంటంటే దేవునికి మనలను దూరం చెయ్యాలి అని, దేవుని ఆశీర్వాదాలకు మనము దూరంగా ఉండాలి అని, దేవుని దీవెనలో మనం పోగొట్టుకోవాలి అని, దేవుడు లేకుండా మనం బ్రతకాలి అని, దేవుని సన్నిధిలో నుంచి మనలను బయటికి తీసుకురావటానికి వాడు ఎన్నో ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు. అలాంటి అపవాది అయిన సాతానుగాడు వేసే పన్నాగములలో, ఆ ఉరులలో మనము పడిపోకుండా ఉండాలి అని అంటే దేవుని యొక్క సహాయము మనకు ఎల్లప్పుడూ కూడా కావాలి. ఎవరైతే ఆయన నమ్మారో, ఎవరైతే ప్రభు మీద ఆధారపడ్డారో, ఆయన బిడలుగా ఆయన కృపలో వర్ధిల్లుతూ ఉన్నారో, అలాంటి వారికి ఎన్నడూ కూడా ఆయన అపవాది కీడు చేయకుండా తన రెక్కల నీడలో భద్రపరుస్తూ ఆయన మనకు క్షేమమును ఇచ్చేటువంటి దేవుడు. సాతాను మనలను పడగొట్టాలి అని, సాతాను మనలను పతనం చేయాలి అని, సాతాను దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనలను దూరం చేయటానికి ఎన్నో ఉరులు వేస్తూ ఉన్నప్పుడు, కుట్రలు పన్నుతూ ఉన్నప్పుడు, వారు కుయుక్తి కలిగినటువంటి పన్నాగములు పన్నుతూ ఉన్నప్పుడు ప్రభువు
మనతో ఉండి మనము నడవవలసిన మార్గములో మనల్ని నడిపిస్తాడు. ఆయనే మనకు ఆలోచన చెప్పి మనము అపవాది యొక్క ఊరులలో పడిపోకుండా దేవుడు మనకు తోడుగా ఉండి క్షేమమును అనుగ్రహిస్తాడు. అపవాది మన కొరకు పన్నినటువంటి ఆ ఊరులన్నిటినీ కూడా, వలలన్నీ కూడా తెంపివేసి దేవుడు మనకు క్షేమమును అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి సాతాను యొక్క వలలో నీవు పడిపోకుండా, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా, దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పోగొట్టకుండా నీవు వివేచన కలిగి ఉండాలి అంటే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో నీవు ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క సహాయమును నీవు కోరుకున్నప్పుడు సాతానుగాడు నీ కొరకు తయారు చేసిన ఆ ఊరులను, ఆ వలలన్నిటినీ కూడా ప్రభువు వారు తొలగించి దేవుడు నీకు క్షేమమును అనుగ్రహిస్తాడు. కనుక వేటగాడిగా ఉన్నటువంటి అపవాది ఊరుల నుండి దేవుడు మనలను తప్పించి తన క్షేమమును మనకు అనుగ్రహించునుగాక.